హాయ్ వ్యూవర్స్. ఒకసారి మన బాడీలోకి షుగర్ ఎంటర్ అయిన కాడ నుంచి ట్యాబ్లెట్ అన్నా తీసుకోవాలి, ఇన్సులిన్ అన్నా తీసుకోవాలి. అయితే మనం తీసుకున్న ట్యాబ్లెట్కి ఆహారం ఒక్కొక్కసారి సరిపోవచ్చు, ఒక్కొక్కసారి సరిపోకపోవచ్చు. సరిపోనప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నా, క్లాసులో ఉన్నా, ఏదన్నా జర్నీలో ఉన్నా షుగర్ డౌన్ అయిపోద్ది, ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. అలా అని చెప్పి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, అది అప్పటికప్పుడు ప్రాణాలు తీయకపోయినా మెల్లమెల్లగా మన బాడీలో ఉన్న హార్ట్ కాడ నుంచి, కిడ్నీస్ కాడ నుంచి అన్నిటిని నాశనం చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఏదో ఒక రోజు సడన్గా చనిపోతాం. అయితే వీటికి ట్యాబ్లెట్స్ ఇవ్వా అంటే ఉన్నాయి, కానీ వేసుకున్నా వేసుకోకపోయినా ఈ హెచ్చు తగ్గులన్నీ సహజమే. అందుకోసమనే నేను ప్రభుత్వాలని, శాస్త్రవేత్తల్ని రిక్వెస్ట్ చేస్తూ ఆ యొక్క షుగర్ వ్యాధికి పర్మనెంట్గా ఒక మెడిసిన్ కనిపెట్టండి. అంటే ఒక కోర్స్ లాగా వాడితే కంపల్సరిగా తగ్గిపోయేలాగా ఒక కోర్సు. ఇప్పుడు టైఫాయిడ్ వచ్చినప్పుడు ఎలాగ వాడతామో అలా షుగర్ వచ్చినప్పుడు ఒక కోర్సు వాడితే తగ్గాలి అనే అభిప్రాయం మీద, నా మనసులోకి వచ్చిన ఒక ఆలోచన మీద ప్రభుత్వాలకి, మన శాస్త్రవేత్తలకి రిక్వెస్ట్ చేస్తూ ఒక వీడియో చేశాను. ఇది నా ఒక్కడి వల్ల వాళ్ళ దృష్టికి వెళ్ళదు కాబట్టి, ఇది మీకు మంచిదే అనుకుంటే గనక ఈ వీడియోని ప్రజల్లోకి ఎక్కువగా షేర్ చేయవలసిన బాధ్యత మీదే. ఆ బాధ్యత మీరు తీసుకోవాలంటే ఫస్ట్ ముందు ఈ వీడియో చూసి నచ్చితేనే షేర్ చేయండి. లేదంటే గనక ఇది తప్పు, ఇది మార్చుకొని కింద మీరు కామెంట్ చేయండి. బట్ ఫైనల్గా నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రపంచంలో ఎక్కువ మంది భయపడే జబ్బు ఇదే కాబట్టి ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి నా కోరికను అంగీకరించి ఒక్కసారి వీడియోని చూసి నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.